హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి కోడి లివర్ కోడిగుడ్డు బిర్యానీ అండి. చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇదిగోండి, కోడి లివర్ కోడిగుడ్ల బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్: కోడి లివర్ అండి, కోడిగుడ్లు, బాస్మతి రైసు, ఆయిల్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, పలావ్ దినుసులండి, చెక్క, లవంగం, అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గ, యాలకులు, జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకు, జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, ఒక నిమ్మకాయ అండి, చికెన్ మసాలా పొడి, ధనియాల పొడి, నెయ్యి. కావాల్సిన పదార్థాలు చూశారు కదా. మనం ఇప్పుడు ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టాం. ముందుగా అండి స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ జీడిపప్పుని నేతిలో మనం వేయించుకోవాలి. చక్కగా పచ్చివాసన పోయేంత వరకు మనం జీడిపప్పును వేయించుకోవాలి. వేగిన తర్వాత చిన్న గిన్నెలో తీసుకొని మళ్ళీ దీనిలోనే కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం పసుపు, ఈ గుడ్లు మనం వేయించుకోవాలి. ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలండి. మనం ఆయిల్ చక్కగా వేడెక్కినాక మనం గుడ్లను ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి లైట్గా. గుడ్లు చక్కగా వేగినాయి కదండి, మనం ఒక గిన్నెలో తీసుకుంటాం. స్టవ్ కట్టేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా, పక్కన పెట్టుకొని ఇదిగోండి, మనం ముందుగా ఒక గిన్నె తీసుకొని, కుక్కర్ గిన్నె, తగినంత వాటర్ పోసుకొని దీనిలో పలావ్ దినుసులు మొత్తం వేసుకోవాలండి. చెక్క, లవంగం, యాలకులు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, అనాస్ పువ్వు అన్నీ ఉన్నాయి, ఇందులో వేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఎక్కువ వద్దండి, కొంచెం. చెక్క నిమ్మకాయ పిండుకోండి. అన్నం పొడి పొడి ఆడుతుంది, చక్కగా అంటుకోకుండా ముద్ద అవ్వకుండా ఉంటుంది. కొంచెం పుదీనా, వేసుకొని చక్కగా ఈ వాటర్ని మరగనివ్వాలి. అన్నీ వేసుకున్నాం కదండి, పలావ్ దినుసులు మొత్తం ఏమేమి వేసానో చూశారు కదా. దీన్ని మనం మరగబెట్టుకోవాలి, ఎసరిని మరగబెట్టుకోవాలి. ఈ మరిగేలోపు మనం కోడి లివర్ కోడిగుడ్డుని మనం వేయించుకుందాం. ఇదిగోండి, బిర్యానీకి మనం గిన్నె పెట్టుకోవాలి. బిర్యానీ గిన్నె, తగినంత ఆయిల్, ఆయిల్ వేడెక్కిన తర్వాత
ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. కొంచెం ఉప్పు, ఒక అర స్పూను పసుపు, చక్కగా ఈ రకంగా మనం వేసుకోవాలండి ఉల్లిపాయలు. తర్వాత జీలకర్ర, ఒక రబ్బ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బాస్మతి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పట్టదండి, ఆల్రెడీ రైస్ వేసుకున్నాము. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలండి. తర్వాత టమాటా ముక్కలు, కొంచెం మూత పెట్టుకోండి. ఇదిగోండి ఎసరు ఎంతవరకు మరిగిందో చూసుకుందాము. మరిగిందండి. ఇప్పుడు మనం బాస్మతిని దాంట్లో యాడ్ చేసుకోవాలి. శుభ్రంగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంది. మనం 75% మనకి ఉడకాలండి రైస్. ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి. ఇప్పుడు మనం లివర్ని యాడ్ చేస్తున్నాం. లివర్ చక్కగా ఇది కూడా వేయించుకోవాలి. తగినంత కారం, వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, చికెన్ మసాలా పొడి, ధనియాల పౌడర్, చక్కగా కూరని, చికెన్ లివర్ని మనం చక్కగా వేయించుకోవాలండి. ఒక నిమిషం మనం మూత పెట్టాలి. మూత తీసుకొని కొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో ఉడకబెట్టుకొని మనం నూనెలో వేయించుకున్న గుడ్లని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, మనం ఉడకబెట్టుకున్న బాస్మతి రైస్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి
75% ఉడికిపోయింది చక్కగా. స్టవ్ని మీడియంలో పెట్టుకోండి, అడుగంటకుండా ఉంటుంది. ఈ ముందుగా ఉడకబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం జీడిపప్పుల్ని వేసుకోవాలి. నేతిలో వేయించుకున్న జీడిపప్పుని ఇట్లా వేయించుకోవాలి. తర్వాత పుదీనా, తర్వాత కొత్తిమీర, తర్వాత నెయ్యి, తర్వాత ఫుడ్ కలర్ లైట్గా, వేసుకొని మనం చక్కగా దమ్ము పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు దమ్ అవ్వాలి. బిర్యానీ దమ్ ఎంతవరకు రెడీ అని చూసుకుందామండి. బాగా పర్ఫెక్ట్గా రెడీ అయిందండి దమ్ము, చాలా పర్ఫెక్ట్గా రెడీ అయింది. మనం ఇప్పుడు అడుగు నుంచి పైకి జాగ్రత్తగా కలుపుకుంటూ రావాలి. కోడి లివర్, కోడిగుడ్డు బిర్యానీ అండి, చక్కగా రెడీ అయింది. వేడివేడిగా వడ్డించుకొని తింటమే ఆల్సో అండి. పొగలు వస్తున్నాయి, నూరు ఊరిపోతుంది ఎప్పుడు తినాలని. తినండి, కోడి లివర్, కోడిగుడ్డు బిర్యానీ ఎంతో టేస్టీగా తయారైంది. చూసారా, ఈ రకంగా మీరు కూడా చేసుకుని తినండి, చాలా కమ్మగా ఉంటుంది. కోడి లివర్, కోడిగుడ్డు బిర్యానీ. ఇదిగోండి ఎంతో టేస్టీగా తయారైన కోడి లివర్, కోడిగుడ్డు బిర్యానీ. దాని కాంబినేషన్ వచ్చేసి పెరుగు చట్నీ అండి. పెరుగు చట్నీ, నిమ్మకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చక్కగా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ కొరుక్కొని చక్కగా పచ్చిమిర్చి కొరుక్కొని పెరుగు చట్నీ వేసుకుని తింటే అమోఘంగా అద్భుతంగా ఉంటుందండి. ఎంతో టేస్టీగా తయారైన కోడి లివర్, కోడిగుడ్డు బిర్యానీ. ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?